జై శ్రీరామ్. ఈరోజు శ్లోకం 6వ అధ్యాయం 7వ శ్లోకం. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. మనస్సును జయించిన వారికి, ప్రసన్నమైన అంతఃకరణ గల వానికి శీతోష్ణ సుఖ దుఃఖములయందును మానవమానములయందును ఆత్మానుభవము చెదరక ఉండును. అంటే స్థితప్రజ్ఞత అనేది మనం అలవర్చుకోవాలి. ఇక ఈ రోజున భాగవతంలో చిన్న సంఘటన. కంసుడు కృష్ణ పరమాత్మని వధించడం కొరకు అక్రూరుణ్ణి నందగోకులానికి పంపిస్తాడు కదా. ఆయన కృష్ణుణ్ణి బలరాముణ్ణి తీసుకొని వస్తాడు. మార్గమధ్యంలో సంధ్యా సమయం అయిందని తను సంధ్య వార్చుకుందామని సంధ్యావందనం చేసుకుందామని నదిలోకి దిగి ఆ దోసిలితో ఆ నీళ్లు తీయగానే అందులో కృష్ణ పరమాత్మ గోచరించాడట. అదేంటి, అక్కడ రథం దగ్గర ఉన్నారు కదా, ఇక్కడ ఈయన ఇలా కనపడుతున్నాడేంటి అని అనుకున్నాడట. తర్వాత వచ్చి చూస్తే రథం దగ్గరే ఉన్నాడు. ఆయనకు తెలిసిపోయింది పరమాత్మ ఎక్కడో లేడు, అంతటా ఉన్నాడు అని. అప్పటి వరకు ఆయన ఎంతో ఎంతో సద్భావనలతో మంచి ప్రవర్తనతో పరమాత్మ యందే మనసును లయం చేసి ఉన్నాడు కాబట్టి అన్ని చోట్ల పరమాత్మనే కనపడ్డాడు. తర్వాత కృష్ణుడు ఆయన కంస సంహారం చేసిన తర్వాత ఆయన శిశుపాలుడితో స్నేహం చేసి చెడిపోయి శిశుపాలుడితో రుక్మిణీదేవి కళ్యాణం చేయాలని స్నేహం చేశాడు. అది కదా స్నేహానికి ఉన్న ఇది. మంచి చేస్తే మన స్నేహితులను చూసి మన ప్రవర్తన కూడా ముడిపడి ఉంటుంది. అంత మంచి అంతటా పరమాత్మని దర్శించిన మనసు గల అక్రూరుడు చెడు సహవాసం చేసి కృష్ణ పరమాత్మకే వ్యతిరేకంగా మారాడు. అందుకని మనం ఎప్పుడు పరమాత్మతోనే సహవాసం చేస్తూ ఉండాలి. ఇక ఆయన కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్తాను. అక్కడ మాలాకారుడు సుధాముడు అని ఉండేవాడు ఇక్కడ మధురా నగరంలో. ఆయన ఎప్పుడూ రోజు ఆయన జీవితంలో 2 మాలలు కట్టేవాడు. ఒక మాల స్వామికి సమర్పించడం, ఒక మాల అమ్మి ఆయన జీవనాధారాన్ని గడపడం. ఆయన అట్లా రోజు స్వామికి వేస్తూ, స్వామి నీకు ప్రత్యక్షంగా వేసే అదృష్టాన్ని నాకు కలిగించవా అని చాలా చాలా తప్పించిపోయాడు. ఆయన ముందు మధురా నగరం చేరగానే అక్రూరుని పంపించి నేను వస్తాను అని చెప్పి పర్యటనకు వెళ్ళాడు. నగర పర్యటన, మధురా నగరం చూసొస్తాను అని. అక్కడ తోటలో మాలాకారుడు సుధాముణ్ణి చూసి ఆ దండని తనే వేయించుకున్నాడు. ఆ సుధాముడికి కైవల్యాన్ని ప్రాప్తించాడు. అలా తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఈ కుబ్జ అనే ఆమె త్రివక్ర కురూపి. ఆమెను కూడా ఆమె రోజు కంస దాసి. ఆమె అన్ని అత్తరు తైలాలు అవన్నీ అందిస్తూ ఉండేది. కానీ ఆమె మనసులో పరమాత్మ గురించే తపన ఉండేది. ఆమెను కూడా 3 అడుగుల మనిషి ఆమెను కూడా తన బొటన వేలుతో కింద ఆమె పాదాన్ని తొక్కిపట్టి గడ్డం కింద ఇలా పైకి లేపాడు. కుబ్జ అల్లా కరెక్ట్గా అయిపోయింది. ఆ కురూపితో ఉండకుండా కురూపితనం పోయి పరమాత్మ ఆమెను కూడా ముక్తి ప్రసాదించాడు. ఇంకా తర్వాత ఇంకా ముందుకు పోతే ఒక చాకలివాడు ఎదురయ్యాడట, ఒక పెద్ద మూట పట్టుకొని. ఈ చాకలివాడే రామాయణంలో కూడా వదరుపోతూ సీతమ్మ వారి గురించి మాట్లాడే అసభ్యమైన మాటలు ఆ జన్మలో ఎలా ఇదయ్యాడో ఈ జన్మలో కూడా అలాంటి మాటలే మాట్లాడుతుంటే, ఇంకా ఈ జన్మలో కూడా ఇంకా ఈ పాపం కట్టుకొని లోకుల బట్టలన్నీ వాళ్ళ మురికిని పోగొడుతూ నీ మనసులో మురికిని మాత్రం పోగొట్టుకోవట్లేదా అని ఆయనని కూడా సంహరించాడట కృష్ణుడు. మనం ఎప్పుడు ఆ చాకలివాడు అక్కడ త్రేతాయుగంలో చేసిన పాపం ద్వాపర యుగంలో కూడా కొనసాగింపచేసి ఇక్కడ కూడా స్వామిని దూషణలాడి పాప మూట కట్టుకున్నాడు. పరమాత్మ చేతిలో హతమయ్యాడు. అందుకని మనం ఎప్పుడు పరనింద పరదూషణ చేయకూడదు.
అట్లానే దుష్ట సహవాసం చేయకూడదు, సత్సాంగత్యం చేయాలి. మన సహవాసం వల్లనే మన ప్రవర్తన కూడా ఇనుమడింపజేస్తుంది. మన ప్రవర్తన నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదో చిన్న చిన్న సంఘటనలు నాకు నచ్చినవి మీ ముందర ఉంచితే మీరు మీ పిల్లలకు చెప్తారు అని నా తాపత్రయం, నా ప్రయత్నం. జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.